సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనలు చేశారు. సామాన్యులకు దీపావళి కానుక ప్రకటించారు. వస్తు సేవల పన్నులో సంస్కరణలు చేసి పన్ను భారాన్ని తగ్గిస్తామన్నారు. వచ్చే దీపావళి నాటికి జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇప్పుడు ఈ చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. దీపావళి వరకు వేచి చూడకుండా వచ్చే దసరాలోపే జీఎస్టీ పన్ను రేట్ల తగ్గింపును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అదే జరిగితే సామాన్యులకు నిజంగా దీపావళి పండుగ ముందే వచ్చినట్లు అవుతుంది. చాలా వస్తువుల ధరలు దిగివస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ జీఎస్టీ సంస్కరణలపై తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్లో పండుగల సీజన్ డిమాండ్ను పెంచేందుకు జీఎస్టీ రేట్ల తగ్గింపును సెప్టెంబర్ 22, 2025 నుంచే అమల్లోకి తీసుకురావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నారు. వచ్చే దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే క్రమంలోనే అంటే సెప్టెంబర్ 22వ తేదీనే కొత్త జీఎస్టీ ట్యాక్స్ రేట్లను అమల్లోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ బుధ గురువారాల్లో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భేటీ అయ్యారు. జీఎస్టీకి సంబంధించి కేంద్రం కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూడాలని, ఆ మార్పుల వల్ల జరిగే నష్టాన్ని కేంద్రమే భరించాలని ఆ రాష్ట్రాలు కోరాయి. దాదాపు 175 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని తెలిపాయి. ఇందులో ఆహార పదార్థాలు, బాదం, స్నాక్స్, రెడీ టు ఈట్ వస్తువులు, జామ్, నెయ్యి, వెన్న, ఊరగాయలు, ఆటోమొబైల్స్, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం రేట్ తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ అంగీకరిస్తే ప్రస్తుతం సగటున 11.5% ఉన్న జీఎస్టీ రేటు 10% కంటే తక్కువగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ పై పూర్తిగా పన్ను ఎత్తివేయనున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకారం ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పూర్తి మినహాయింపు ఇవ్వటం వల్ల సుమారు 9,700 కోట్ల వార్షిక ఆదాయం నష్టం జరుగుతుందని అంచనా. ఈ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదిస్తే సామాన్య ప్రజలకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుంది. ప్రస్తుతం 4 రెట్ల ఉన్న జీఎస్టీ వ్యవస్థను సులభతరం చేసేందుకు ప్రభుత్వం 2 ప్రధాన స్లాబ్ల వైపు మారాలని చూస్తోంది. దీనివల్ల పలు వస్తువులపై పన్ను తగ్గే అవకాశం ఉంది. వస్తువులను మెరిట్, స్టాండర్డ్ డివైడ్ చేసి వీటిపై తక్కువ జీఎస్టీ అమలు చేయాలని భావిస్తున్నారు. మెరిట్ గూడ్స్ కి 5% వరకే పరిమితం చేయనున్నట్లు సమాచారం. పొగాకు, ఆల్కహాల్, లగ్జరీ కార్లు వంటి గూడ్స్ మీద ప్రత్యేకంగా 40% ట్యాక్స్ విధించాలని ప్రతిపాదన ఉంది. దీంతో పాటు ఆరోగ్య సెస్, గ్రీన్ ఎనర్జీ వంటి విభాగాలు కూడా చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 12% ట్యాక్స్ కింద వస్తువులను 5%లోకి, 28%లో ఉన్న వాటిని 18% కిందకి తేవాలని సూచనలున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.